హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ రూపంలో మరో నోటిఫికేషన్ అయితే సిద్ధమైపోయింది, వచ్చేసింది, అఫీషియల్గానే వచ్చేసింది. అయితే వేకెన్సీస్ అయితే మాత్రం 3131 మాత్రం రావడం జరిగింది. సీజన్ అయితే చూసాం మనం 14,582 వస్తే సిహెచ్ఎస్ఎల్ మనకు 3,131 వచ్చింది. మరి మరో 2-3 రోజుల్లో మనకు ఎంటీఎస్ కూడా రాబోతూ ఉంది. సో దీని నుంచి కూడా దగ్గరగా మనకు 3,000 నుంచి 5,000 వరకు వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. మరి ఒకే ప్రిపరేషన్తో ఇన్ని రకాల ఎగ్జామ్స్ మనం రాసుకోవచ్చు. మరి యొక్క నోటిఫికేషన్ సిద్ధమైపోయింది కాబట్టి మరి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. చూస్తే ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ మనం చేయడం జరిగింది. అఫీషియల్ నోటీస్. సో అఫీషియల్ నోటీస్ అయిన తర్వాత మనకు నైట్ వచ్చేసి అఫీషియల్గా నోటిఫికేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు లోయర్ డివిజన్ క్లర్కులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నాయి. సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి మళ్ళీ మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగతా వాటికి మనకు లోయర్ ఎల్డీస్కి మనకు అవసరం లేదు. స్టార్ట్ డేట్ 23rd June 2025 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 18/7/2025 ఓపెన్ అయిపోతుంది, క్లోజ్ అయిపోద్ది. ఎగ్జామ్ డేట్ 8th September 2025 నుంచి 18th September 2025 వరకు మనకి ఎగ్జామ్స్ అనేది జరగబోతున్నాయి. మరి సీజన్ కూడా డేట్ చూడడం జరిగింది. మనం 4/7/2025 లాస్ట్ డేట్ అయితే ఎగ్జామ్స్ 13/8/2025 నుంచి 30th/8/2025 మనకి ఎగ్జామ్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. మరి మీకు ఒకవేళ మన ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు ఆఫ్లైన్ బ్యాచ్ కానీ ఆన్లైన్ బ్యాచ్ ఉంది. సో ఆన్లైన్ బ్యాచ్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్, ప్లీజ్ రిమెంబర్, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయొచ్చు. మరి మన యొక్క అకాడమీ నందు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్కు మరియు మన దగ్గర ఫుల్ కోర్స్ ఉంది, మరియు హాఫ్లైన్ కోర్స్ ఉంది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అయితే ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ సంబంధించి మనం మొత్తం వేకెన్సీస్ 3131 వచ్చడం జరిగింది. ఏజ్ మనకు 18 నుంచి 27 వరకు ఉండాలి. యాజ్ ఆన్ 1/1/2026 వచ్చే సంవత్సరం జనవరి 1 తేదీ నాటికి 18 నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎందుకంటే సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 18 నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఫీజు ఎంత కట్టాలంటే 100 రూపాయల ఫీజు ఉంటుంది జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, మరి ఈడబ్ల్యూసీ వాళ్ళకు. మరి మిగతా వాళ్ళకైతే ఎగ్జామినేషన్ ఫీజు అంటే ఏమీ ఉండదన్నమాట. సో దీంట్లో మనకు ఉమెన్కు, ఎస్సీకి, ఎస్టీకి, పీడబ్ల్యూబీడీకి, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు, ఎటువంటి ఫీజు మనకు ఉండదు అనమాట. సో కంప్లీట్ కోర్స్ అయితే 100 రూపాయలకు, కంప్లీట్ ఫీ అయితే 100 రూపాయలు. ఎవరికి వెళ్ళి జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూసీ వాళ్ళకు, మరి అన్ని కేటగిరీలు ఉమెన్, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, జనరల్ కావచ్చు, ఈడబ్ల్యూసీ కావచ్చు, ఎవరైనా సరే ఉమెన్ ఉంటే వాళ్ళకు ఫీజు లేదు. ఓకే, మరి మనకు పీడబ్ల్యూబీడీ ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్ అయినా, ఎస్సీ కన్నా, ఎస్టీ కన్నా ఫీజు అనేది ఉండదు. ఎస్ఎస్సీలో మనకు ఉండే పెద్ద వెసులుబాటు ఏమంటే అమ్మాయిలకు ఫీజు ఉండదు. ఇది పెద్ద మనకు వెసులుబాటు అనమాట. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది Tier 1 Tier 2 ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ ఉండదు. ఏ ఎస్ఎస్సీ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఇక మనకు Tier 1 చూసినట్టయితే, సో Tier 1లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, 25 క్వశ్చన్స్ 50 మార్కులకు ఉంటుంది. రీజనింగ్ ఉంటుంది 25 క్వశ్చన్స్ 50 మార్కులకు ఉంటుంది. అరిథమెటిక్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 50 మార్కులు ఉంటుంది. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు 100 క్వశ్చన్స్కు 200 మార్కులకు ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ 2 మార్కులు ఉంటుంది. ఇచ్చిన టైం ఎంత అంటే మనకు 60 నిమిషాల టైం ఉంది. సో 60 మినిట్స్ టైంలో మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ యొక్క Tier 1 ఎవరైతే మినిమం పర్సెంటేజ్ వచ్చి ఉంటుందో అకార్డింగ్ టు వేకెన్సీస్ Tier 2 కాల్ ఫార్వర్డ్ చేస్తారు. సో Tier 2లో మళ్ళీ మనకి ఏముందంటే Section 1 అండ్ Section 2 2 రూపాయలు ఉంటుంది. Section 1, Section 2, Section 3 అండ్ Section 4 ఉంటుంది. ఈ యొక్క Section 1, Section 2, Section 3, Section 4లో ఏది మనకు ఫైనల్ ర్యాంక్ తీసుకుంటారో కూడా చెప్పడం జరుగుతుంది, గమనించండి ఇక్కడ. సో Section 1లో మనకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి మ్యాథమెటికల్ అబిలిటీస్ ఉంటుంది, రెండో వచ్చేసి రీజనింగ్ అబిలిటీ ఉంటుంది. సో మ్యాథమెటికల్ అబిలిటీలో మనకు మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 3 మార్కుల వంతున 9 మార్కులకు ఉంటుంది. మరి రీజనింగ్ అబిలిటీ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో కూడా మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 9 మార్కులు ఉంటుంది. మొత్తం అయితే మాత్రం మనకు 60 క్వశ్చన్స్ 108 మార్కులకు ఉంటుంది. ఇచ్చిన టైం ఎంతంటే కేవలం 1 అవర్ మాత్రమే ఉంటుంది, నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఆ తర్వాత అదే రోజు అప్పుడు మనకు Section 2 కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ మనకు 2 సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మనకు 2 పార్ట్స్ ఉంటాయి. Part 1 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్. సో ఇంగ్లీష్ కానీ మనకు ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఇంగ్లీష్ మీద బాగా చదువుకోవాలి.
ఈ యొక్క ఇంగ్లీషు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైతే హార్డ్గా ప్రిపేర్ అవుతున్నారో మరి చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇంగ్లీష్ మాకు రాదనేసి అటువంటి వాళ్ళకి ఉత్తమ్ అకాడమీ అనేది చాలా అద్భుతమైన అవకాశం ఇస్తూ ఉందన్నమాట. ప్రతి పదానికి వర్డ్ పవర్ అయితేనేమి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితేనేమి, సినోనిమ్స్ కానీ, ఆంటోనిమ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ ప్రతి దానికి కూడా ప్రతి వర్డ్ కూడా తెలుగులో మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వర్డ్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కూడా మీకు క్లియర్ కట్గా ఉంది కాబట్టి ఎవరికైనా ఇక ఇంగ్లీష్ అనేది ఎంత కష్టమైంది కాకుండా చాలా సింపుల్ వేలో ఎట్లా గుర్తుంచుకోవాలో కూడా కోడింగ్ విధానంలో మీకు చెప్పడం జరిగింది. సో ఇక ఇంగ్లీష్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కేవలం 300 రూపీస్కి కంప్లీట్ కోర్స్ మీరు ఇంగ్లీష్ తీసుకోవచ్చు. మరి కంప్లీట్గా ఒక 3 మంత్స్లో మీరు మాస్టర్స్ అయిపోతారు అంతే. కంప్లీట్గా 3 మంత్స్లో మీరు ఇంగ్లీష్లో మాస్టర్స్ కావాలనుకుంటే మాత్రం ఉత్తమ్ అకాడమీలో ఉన్న ఇంగ్లీష్ కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ వచ్చేసి మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 60 మార్కులకు ఉంటుంది. మొత్తం మీద మొత్తం మనకు 60 క్వశ్చన్స్ ఉంటాయి, 180 మార్కులు. ఇక్కడ అంతే కదా, ఇక్కడ 60 క్వశ్చన్సే 180 360 మార్క్స్ ఉంటుంది. ఇచ్చిన టైం కూడా ఎంత అంటే మనకు 1 గంట ఇవ్వడం జరిగింది. తర్వాత సెక్షన్ 3 వచ్చేసి మనకు కంప్యూటర్ నాలెడ్జ్. సో ఇక్కడ మనకు 15 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులకు ఉంటుంది, 15 నిమిషాలు టైం ఇచ్చాడు. సో ఈ యొక్క సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనకు ఉత్తమ్ అకాడమీ అయినప్పుడు మీకు ఎక్సలెంట్ పీడిఎఫ్ బుక్ అయితేనేమి, ఎంసీక్యూలు అయితేనేమి, ప్రీవియస్ ఎగ్జామ్స్ అయితేనేమి, మన బిట్స్ అయితేనేమి దీనికి కంప్లీట్గా టెస్టుల రూపంలో దాదాపు 50+ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉందన్నమాట. సో కాబట్టి మీరు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మన దగ్గర ఎక్సలెంట్గా ఉంది. సో నాట్ ఓన్లీ ఇంగ్లీష్, నాట్ ఓన్లీ కంప్యూటర్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మన దగ్గర కోర్స్ ఉంది. తర్వాత సెక్షన్ 4 వచ్చేసి స్కిల్ టెస్ట్. ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పని చేస్తున్నారో కావాలనుకున్నారో ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్లకి మనకు ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది ఇచ్చిన టైం ఏంటంటే 15 నిమిషాల టైం. సో 15 నిమిషాల టైంలో మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ నుంచి 180 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్ 180 మార్కులు, మొత్తం 320 మార్కులకు మనకు ఇది ఎగ్జామ్ అనేది జరగబోతుంది అనమాట. అయితే ఇక సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 అనేది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. ఇది ర్యాంక్ లేకి తీసుకోరు, వీటి మనం ర్యాంక్ లేకీలు తీసుకోరు అనమాట. మనకు ఫోకస్ చేయాల్సింది మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ అబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్ మాత్రమే. సో ఇది మిత్రమా. సో ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఎస్ఎస్సి సీజీఎల్కు ఎందుకంటే సీజీఎల్ 14,500 పోస్టులు ఉన్నాయి, సిహెచ్ఎస్లో 3,131 పోస్టులు ఉన్నాయి, ఎంటీఎస్లో కూడా దాదాపు 2,60,000 నుంచి 5,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ సంఖ్యంగా పెరిగేది తగ్గేది కాదు. మరి బ్యాంక్స్ పరంగా ఎస్బీఐ ప్యూర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అయితే 481 చాలా తక్కువ పోస్టులు రావడం జరిగింది. టెలికల్ నుంచి దాదాపు 15,000 పైగా పోస్టులు రావచ్చు అనుకుంటున్నాం. ఐబీపీఎస్ కానీ, రూరల్ బ్యాంక్స్ కానీ, డీసీసీ బ్యాంక్స్ రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆన్లైన్ బ్యాచ్ అనేది ఉత్తమ్ అకాడమీ మీద ఉన్నాయన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి మన దగ్గర ఫుల్ కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి మీరు కాల్ చేయండి. సో ఎప్పుడు అప్డేట్స్ ఎప్పుడు మీకు కావాలనుకుంటే మనకి ఉత్తమ్ అకాడమీ టీపీ స్టడీస్ను ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఉత్తమ్ అకాడమీ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని నచ్చితే మనకి కోర్స్ పర్చేజ్ చేయండి. ఆఫ్లైన్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. సో అందరికీ కాల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై చేయండి, మీకు ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.